ఆరు క్యారెట్. ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాం. సేమ్ మళ్ళీ కొత్తగూడెమే, వయా పెదంబర్పేట, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం. అండ్ ఔటర్ రింగ్ రోడ్ మీద మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్స్ వెళ్తాం మనం. ఇప్పుడు 30 కిలోమీటర్స్ తర్వాత విజయవాడ రోడ్డు. విజయవాడ రోడ్ నుంచి చిట్యాల, నకరేకల్, సూర్యాపేట. సూర్యాపేట నుంచి లెఫ్ట్ కట్ అయిపోతాం మనం. ఓకే, కవర్లు ఇవి సరిగ్గా లోడ్ చేయలేరు, మొత్తం కింద పడిపోతున్నాయి. మళ్ళీ బండి ఆపుకొని అగైన్ కొత్తగూడెం. మొత్తం అన్ని కూరగాయలు లోడ్ అయినాయి. బ్యాక్ నుంచి ఇట్లా కట్టేసినాం. ట్రిప్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 9 అవుతుంది. వెళ్ళిపోవడమే. ప్రజెంట్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాము. బండి ఇప్పుడు మనము సేమ్ మొన్నటి రూటే, పెద్దంబరిపేట, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం. చూద్దాం ఏ టైం వరకు వెళ్తాము. యాక్చువల్గా ఈరోజు కొంచెం ఎర్లీగానే బండి లోడ్ చేసేసారు. ఏం టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. నిదానంగా 60 పట్టుకొని వెళ్ళిపోయినా మనం 3 లోపల వెళ్ళిపోతాం. 2:30, 3 లోపల. ఇది ఔటర్ రింగ్ రోడ్. చూడాల ఇంకేంది పరిస్థితి అని. ఓకే బాయ్. నెక్స్ట్ ఎంతవరకు వస్తుందో చూసి వీడియో చిన్నగానే ఎండ్ చేస్తాను. పెద్దగా ఏం లెంతీ ప్రాసెస్ పెట్టకుండా చిన్నగా వీడియోలు స్టార్ట్ చేసి, నెక్స్ట్ ట్రిప్ ఉంటే లాంగ్ ట్రిప్ ఉంటుంది. ఆ ట్రిప్లో మ్యాక్సిమం ఎంత దూరం వెళ్తామనేది చెప్తాను. అది ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ 1200 కిలోమీటర్ల దాకా వస్తుంది. చూడాలి మరి ఎలాగవుతుంది అని చెప్పి. చూద్దాం. ఈ వీడియో చిన్నగా ఇంతటికే ఎండ్ చేసేసి నెక్స్ట్ ట్రిప్లో వీడియో చేద్దాం. హలో గాయ్స్, టైం వచ్చేసి 12:34 అవుతుంది. ఇప్పటి వరకు మనము 180 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. ఇది ఎగ్జాక్ట్గా ఖమ్మం బైపాస్, సూర్యాపేట నుంచి కట్ అయినాక ఉంటుంది. నేను యాక్చువల్గా ఫస్ట్ వీడియో తీసిన ప్లేస్ ఇదే, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చినాక వీడియో తీస్తున్నాను. 12:30 అంటే ఇంకా 2 hours ఉంది. 2:30కి నాకు లొకేషన్ ఏంటి గూగుల్ టైం చూపిస్తుంది. మినిమం స్పీడ్లోనే వెళ్తున్నా. 2:30, 2:40 లోపల అక్కడికి వెళ్ళిపోతా, రీచ్ అయిపోతా. ఇది ఇంకొక 40 కిలోమీటర్లు, అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఖమ్మం వచ్చేస్తుంది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెం. ఖమ్మం దాకా ఈ రోడ్డు మంచిగా ఉంటుంది, కానీ ఖమ్మం నుంచి తర్వాత అంతా రోడ్డు బాగుండదు. అక్కడికి వెళ్ళినాక వీడియో ఏ టైంకి వెళ్ళాను అనేది మళ్ళీ ఒక వీడియో పెట్టేస్తే అవుతుంది. ఇక నెక్స్ట్ ట్రిప్లో మా బ్రదర్ ఒక అతను వస్తానన్నాడు. అతన్ని తీసుకొని వస్తే మొత్తం క్లియర్గా మనం వీడియో తీయడానికి షూట్ చేయడానికి బాగుంటుంది. ఏంటంటే ఇది టైమింగ్ లోడ్స్ కాబట్టి నేను
కొన్ని టైంలో స్పీడ్ వెళ్ళాల్సి వస్తుంది, ఆ టైంలో చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి పర్టికులర్గా కొన్ని టైంలలో ట్రాఫిక్ దగ్గర కానీ కొన్ని ప్లేసెస్ దగ్గర మంచి మంచి లొకేషన్ దగ్గర వీడియో తీయలేకపోతున్నా. ఎవరైనా నాకు పక్కకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది. డ్రైవింగ్ చేస్తూ ఈ వీడియో తీయడానికి నాకు కష్టం కదా, అండ్ మోర్ దెన్ రిస్క్ అది అసలు. సో అట్లాంటని చెప్పేసి కొంచెం కామ్గా చిన్న చిన్న క్లిప్స్ మాదిరిగా పెట్టి నా వరకు వీడియో సాటిస్ఫై అయ్యే వరకు చేస్తున్నా. లాంగ్ ట్రిప్ అనేది మంచిగా ఈ రెగ్యులర్ ఈ లోకల్ ట్రిప్స్ కాకుండా లాంగ్ ట్రిప్ ఏదైనా ఉంటే బెటర్ వీడియో బెటర్ కంటెంట్ ఏదైనా దొరుకుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. అండ్ నేను కొత్తగూడెం వెళ్ళినాక మళ్ళా టైమింగ్ ఏ టైంకి వెళ్తా అనేది అక్కడ చూపిస్తాను. అక్కడ మార్కెట్ ఏంది, ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమము మార్కెట్ స్టార్ట్ అయ్యేటకల్లా మళ్ళీ నేను పడుకుంటూ పోతాను. కానీ వీడియో కోసం లేచి చూపిస్తాను ఖచ్చితంగా. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. 3 o'clock కల్లా మనం వచ్చేసినాం అన్లోడింగ్ పాయింట్. యాక్చువల్గా ఈ కొత్తగూడెం మార్కెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సండే పూట ఇక్కడ పెద్ద సంతలాగా జరుగుతుంది అనమాట. ఇదే మార్కెట్, ఇది మెయిన్ రోడ్డు, ఇది కొత్త మార్కెట్. యాక్చువల్గా అటు పక్క ఇంకొంచెం ఉంటుంది, మార్నింగ్ వీలైతే చూపిస్తా. అంటే పడుకునేదే ఇప్పుడు. ఈ వీడియో వీడికి ఎండ్ ఇంతకి. ఇది మన కొత్తగూడెం ట్రిప్ టోటల్గా. మార్కెట్ పల్లి దగ్గర ఉన్నాం మనము. మిలిటరీ వాహనాలు వెళ్తున్నాయి. రిటర్న్ టు హోమ్.